హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతున్న ప్రతి రైతన్న ముందుగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇతర వాళ్ళకు కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం వచ్చేసి ఏదైతే ఉందో ఇది వచ్చేసి పల్లెదొడ్డి గ్రామం అండి. ఇందాక పల్లెదొడ్డి గ్రామం దేవనకొండ మండలం సురేంద్ర చూసుకున్నాం, తర్వాత బాబుది చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మీ పేరున హనుమన్న మిరప తోటలో ఉన్న మీ పేరు? నా పేరు హనుమన్న. మీ పేరు హనుమన్న, మీ పేరు మల్లికార్జున. ఇద్దరు అన్నదమ్ములు. హనుమన్న మల్లికార్జున ఇద్దరు అన్నదమ్ములు. మీదే పొలం ఇది. ఎన్ని ఎకరాలు ఇది? ఇది 70 సెంట్లు 2 ఎకరాలు తక్కువ ఉంటుంది. 2 ఎకరాలు అనుకుందాంలే. 2 ఎకరాలు. మామూలుగా మీ తోటకి ఇప్పుడు మీరు డబ్బాలు పట్టుకున్నారు కదా, యాక్చువల్ కంటే మనం దీని గురించే మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడు నేను మనోడి దగ్గరకు అయితే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక 5-6 సార్లు తిరిగిపోతా. మీరైతే ఫస్ట్ టైం ఈ ప్రొడక్ట్లు వాడడం కానీ నేను చెప్పిన ప్రొడక్ట్ వాడడం మీరు ఫస్ట్ టైమే. అసలు ఇంతవరకు నేను చెప్పిన ప్రొడక్ట్లు ఏవి వాడలేదు. 100% నాకు తెలుసు అది పక్కా. ఇది ఫస్ట్ టైం వాడుకున్నారు. ఈయనైతే మరి నేను చెప్పి ఏ ప్రొడక్ట్ అయినా కానీ మిరపితనాలు కానీ అన్ని ఇస్తాడు. కానీ మీరు ఫస్ట్ టైం నా దారిలోకి వచ్చారు, నేను చెప్పిన మందు కొట్టారు. మీ తోట కొట్టక ముందు ఎలా ఉండేది? ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పండి. కొట్టక ముందర అయితే నల్లి ఆల్రెడీ నా చెల్లో కానీ దింపి పెట్టుకున్నాను. ఫోటోలు ఒకసారి. నల్లి ఉండేది తీసుకుంటా మాట్లాడట్లే. నల్లి పేను ఓకే కెన్నగా ముడతొచ్చి ఇట్లా కెన్నగా కాలిపోయి రాదేమో అనే స్థితిలో ఉండే. ఏం కొట్టినా రాదేమో అనే స్థాయికి పోయింది అనమాట. తేజ రకం కదా ఇది? తేజ రకమైన అదే తేజే. యాది తేజ రకం ఇది? అగ్నివన్. ఓకే ఓకే అగ్నివన్. మీ ఏరియా మొత్తం అగ్నివన్ ఇట్లా ఉంది. ఓకే పట్టక ముందర దారా గమనిస్తున్నారండి. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇదే ఫొటోస్ నేను తర్వాత కానీ రైతు దగ్గర పెట్టించుకొని యాడ్ చేస్తాను అవసరం అయితే. ఎలా దెబ్బతినిందో చూడండి. ఇది కొట్టక ముందు, ఇది కొట్టిన 2 రోజులకి, దాని తర్వాత వచ్చేసి 3. ఇది ఎన్నో రోజుల కన్నా? ఇది 2 రోజులకే. 2 రోజులకండి. ఇది 2వ రోజుకి ఈ విధంగా నీట్ కావడం గమనిస్తా ఉన్నాం. 2 రోజుకే అన్నమాట. దానికి ముందు ఇది స్ప్రే చేయడం అయితే మెటాఎక్స్ అగ్రిప్రో జంప్ వేసుకున్నాడు. బాగా దెబ్బతినింది కాబట్టి మీరు ఇది గమనించండి ఎంత దెబ్బతినిందో. ఇది అర్థమవుతుంది క్లియర్ గా. పూర్తిగా అసలు మొక్క కూడా డెవలప్ కాకుండా ఎక్కడిదెక్కడది ఆగిపోయింది. పూర్తిగా ఈ గ్రోత్ లేదు, ఈ పూత కూడా లేదు. కెన్నగా ఆగిపోయింది. రాదేమో అనే కింది వరకు పింజ అనేది బాగా కాపు. ఫోటోలు చూసిన తర్వాత నేనే షాక్ అయినా. అసలు మరి అసలు 100% అనేది దింపి పెట్టుకుని ఎప్పటికైనా పని చేస్తుందనే వీడియో తీసుకునాల్సింది. నన్ను ఫోటో వీడియో తీసుకుని ఇంకా బాగుండేది. ఎందుకంటే ఈ మెటాక్స్ బలం అనేది రైతులకు తెలుస్తుండే. నన్ను ఎందుకంటే అది కానీ ఏమంటే ఉన్ని ఎవరైనా మందులు ఆడితే ఇట్లుంది చేను ఏ రకంగా వస్తుంది అనే దాటితో దింపుకుంటా అనమాట. అట్లా మందులు అడగడానికి ఈ విధంగా వచ్చినందుకు ఏదో భయం మంది అన్నారని చెప్పి. భయం మంది అనే దానికి భయం మంది అయితే ఇట్లా రాదు, నలుపు ఉండదు చేను. అప్పుడే అర్థం. ఇప్పుడు మీ ఇద్దరు అనుభవం ఎవరికి? ఆయనకి ఎక్కువ. అన్న ఎప్పుడైనా గానీ నీ తోట అంత దెబ్బతినింది. మల్లన్న ఫోన్ లో ఫోటోలు చూసాం. మరి ఇప్పుడు నీకేం ఏమనిపించింది చెప్పు? నీట్గా వచ్చింది ఆకు గాని, పూత గాని పూసింది. పింజ కింద నుండి పై వరకు పింజ దిగింది. పూత కింద నుంచి పై వరకు పిందె. మళ్ళా తెంపిన కాడ గాని లాకలు పుట్టి. ఓకే భయం మంది ఇక్కడ చూపి. భయం మంది అయితే రాదు. కింద నుంచి పై వరకు వీళ్ళు గమనించండి ఒకసారి. ఇట్లా పట్టుకొస్తుంది అన్నగా ఇట్లా అంత కాయ ఉండి పండు ఉంది. ఒక పార కోత కటింగ్ చేసినాం. అవునవును. అయినగా ఎట్లా దిగింది చూడన్న. పింజ గాని పూత గాని దిగుతూనే ఉంది. దిగుతూనే ఉంది అన్న. క్లియర్ దిగింది అన్న. ఈ పిందెలల్లో కొత్త పిందెలు కనిపిస్తున్నాయో ఇవి కానీ అన్న కొత్త పిందెల కాయ గాని సెట్ అయింది అన్న. ఇవన్నీ కొత్త పిందెలే. ఈ చిన్న పిందెలలో కొత్త పిందెలే. మందు కొట్టినాక వచ్చిన ఇవన్నీ కొత్త పిందెలు ఏం చెప్తున్నారు చూడండి. రైతు అబద్ధం చెప్పడు, నేను అబద్ధం చెప్పొచ్చు. ఇంకా ఎందుకంటే ఇంతమంది వీళ్ళు ఇప్పుడు దాదాపు సురేంద్ర చూసుకున్నాం, అక్కడ బాబు చూసుకున్నాం, మళ్ళీ వీళ్ళ తోటలోకి వచ్చినాం. ఎంత ఆనందంతో చెప్తున్నారు, వింటున్నారా మాటలు? మీరు అదొక్కటే చోట కాకుండా కొద్దిగా ముందుకు రండి. ఎగ్జాంపుల్ గా ముందుకు రండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ తోట పరిస్థితి చూడండి, దీన్ని చూడండి అన్న. మళ్ళీ ఇట్లా పట్టు. ఎన్ని పూసలు దిగుతున్నాయి, ఎన్ని పిందెలు. ఎక్కువ వంపొద్దు క్లియర్ గా అర్థం కాదు. ఎన్ని పూసలు, ఇది ఇచ్చేది ఎన్ని పూసలు దిగుతున్నాయి చూడు. ఏది అసలు ఇంత కాప్ సెట్ అవుతా ఉంది. ఏదైనా చూసుకోండి. ఇక్కడ కూడా చూపి ఎన్ని పిందెలు సెట్ అవుతున్నాయి చూడండి. ఆ కొమ్మ కూడా చూపి, అవతల కొమ్మ కూడా. అది చూడండి, దీనికైతే లెక్కలేదు. మళ్ళా ఎన్ని పిందెలు దిగినాయి చూడండి. ఎంత కాపు దిగుతా ఉంది కొత్త పిందెలతో. పూత కూడా గమనించండి మీరు. చిన్న చిన్న పూత లేదు దీంట్లో. యాక్చువల్ గా అంటే మల్లెపూల తోటనే. 100% ఒక మల్లెపూల తోటలా ఉంది నీకు. ఇది అంతా ఈజీగా ఇక్కడే చూపి. అక్కడ ఎండ ఫోక్స్ పడుతుంది కానీ ఇక్కడే చూపి. ఈ టైప్ లోనే చూపి. అట్లా బయటికి వెళ్ళిపోతే ఎండ ఫోక్స్ పడుతుంది. మొత్తానికైతే ప్రతి రైతుకు చెప్పొచ్చు కదండి. ప్రతి రైతుకు చెప్పొచ్చు. అనుకునాల్సిందే భయం మందని. అనుకునాల్సిందే. దీన్ని కొడితే అర్థమైతే అంతవరకు భయం మందు బాగా ఇంత గెనుకులు ఇడుస్తుంది. ఇట్లా పింజ రాదు. చిన్న చిన్న లింకులు కానీ రావు అనమాట. అది భయం మందికి. చూపి ఒకసారి. చిన్న చిన్న లింకులు అంటే
ఇవి ఈ గ్యాప్లా ఈ గ్యాప్లు దగ్గర 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 గెనుకులు అన్నవి దగ్గర దగ్గర గెనుకులు బయో మందు కొడితే రాదు రాదు. మరి దీని సాగుతుంది కానీ మరి దీని కొడితే దీన్ని కొడితే దగ్గర దగ్గర గెనుకులు రావడము, పోతే ఎమ్మడే పోయడము, ఓకే, అక్కడ పిందె కూడా పింజలు ఎమ్మడే అవడము. పింజలు ఓకే, మొత్తం చిట్టి సిట్ ఆకులు వస్తున్నాయా? సిట్ ఆకులు బాగా నలుపు వస్తుంది అన్న ఆకు. ఇంతేడెలుపు ఆకులు కూడా లేదు లేవు, మళ్ళా. మొత్తం సిట్ ఆకు వచ్చి నల్లగా ఉంది అన్న. అదే అదే ఈ రేటు కూడా తక్కువే కదా, 1500 రూపాయలు. 1500 అన్న. మరి 1500 రూపాయలతో ఈ విధమైన రిజల్ట్ మళ్ళా దీంట్లోకి యాక్చువల్ కంటే అంత దెబ్బ తినింది అన్నందువల్లనే నేను మన సురేంద్రకి చెప్పిన తర్వాత జంపు చెప్పు వాళ్ళకి ఎట్లాగైనా, ఎందుకంటే ఆ తోట పూర్తిగా ఎర్రనల్లి నాకేసింది, నల్ల తామర పురుగు కూడా ఉంది దాంట్లో, పూర్తిగా నాకి గీకేసింది మొక్కని, ఇంకేమీ లేదు. పూర్తిగా తొందరగా ఆల్మోస్ట్ 75% రికవరీ చేసే ఛాన్సెస్ ఉంది అని నేను చెప్పిన తర్వాత ఈరోజు దీన్ని ఎంత 75% ఉందా, ఎంత ఉందన్న ఇప్పుడు? రిజల్ట్ అయితే 90% మాకైతే నమ్మకం వచ్చింది. 100కి 90% మాకైతే 90% మాకి. దీని వల్ల ఏమన్నా ఇప్పుడు వైరస్ అనే పదం కూడా వాడుతున్నాం, వైరస్ వచ్చింది ఎక్కడన్నా? వైరస్ అనే కథే లేదు. అప్పటికి పాత ముక్క మాత్రమే ఉంది, ఏ ఎఫెక్ట్ లేదు కదా. ఎఫెక్ట్ అయితే ఏమేం లేదు. అప్పుడు ఏమన్నా ఈ మందు కొడితే నిమ్మకాయ కలర్ రావడం ఏమన్నా నలుపు వచ్చింది కానీ అస్సలు దానికి నిమ్మకాయ కలర్ వచ్చింది. అది భయం మందు లెక్కే లేదు అసలు మాకైతే. మరి మీ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి చూపియండి తోటని. అదే బంగారం అయింది తోట, ఇంత బాగున్న తోటని రిజల్ట్ వచ్చిందిరా నాయన అని చెప్తే అది బయో మందు పని చేసి ఉంటది, ఒక 2 రోజులకు తెలుస్తుంది మీకు అని చెప్పాడంటే ఎవరైనా. అది 10 రోజులైందనా, 10 రోజులైంది మందు కొట్టి కానీ 10 రోజులు అయిందంటే ఇదొకటి మళ్ళీ 10 రోజులు మరి 10 రోజులు మరి మన మధ్యలోన బఫ్రియా అది కొట్టినాం, ఏరేది ఇంకోటి. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? అయినా 8 రోజుల తర్వాత దాన్ని కొట్టి అయితే 10 రోజులే. దాన్ని కొట్టి 10 రోజులు కానీ మనం కొట్టి చెప్పిన మంది ఎన్ని రోజులైంది? 2 రోజులు సాయంత్రం కొట్టిన యాక్చువల్ కంటే మొన్న సాయంత్రం అంటే నిన్న ఈ రోజే లేదు. ఇది కొట్టినాక 8-10 దినాలకు కొట్టినామన్నా. 8-10 రోజులకి కొట్టిన తర్వాత చూడండి ఈ ఆనందమైన విషయం. 8 రోజుల తర్వాత కరెక్ట్ బుధారం కొట్టిండు, మరి బుధారం నాడే కొట్టినాం. ఈ మెటాఎక్స్ మంది అనేది అన్న దీని మీద హీరో వాళ్ళ నాయన ఫుల్ అభిమానం దీని మీద. అట్లా 10 మందికి చెప్తాడు ఇంకా అట్లా అనమాట. 10 మందికి దానికని పట్టుకాడు కానీ ఇలా అడిగా ఫ్యాన్ ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఎందుకంటే తోట అట్లా మొత్తం పైన కొట్టుకున్నా మనము మన సొమ్మే మేము కడిగినట్లయింది, కడిగినట్టుంది ముక్క మన గానీ సొమ్మే మేము మన సొమ్మే మేము కడిగినట్టుగా ఉంది చూడండి. 10 మందికి చెప్తే 10 మందికి చెప్తే ఉంది అసలు పూత చూడండి ఏ రకంగా ఉంది, అసలు మామూలుగా లేదు తోట, మల్లెపూల తోటనే లేక. 10 మందికి చెప్తూ ఉపయోగపడతారని మనం సొమ్మే మేము తెచ్చుకుంటే ఫలానా వాళ్ళు చెప్పిండ్రు అని. ఇప్పుడు నువ్వు చెప్పావు మాకు ఉపయోగం, ఇప్పుడు సురేందర్ చెప్పినాడు, సురేందర్ నువ్వు చెప్పావు మామ తలుచుకుంటాం అట్లా అనమాట. మామ చెప్తే ఎవరెవరు తలుచుకుంటారు మన వాళ్ళు. ఇప్పుడు 2018 నుంచి నా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా ఛానల్ మొన్న సురేందర్ చెప్పినాకే కొట్టింది మా అసలు మా మందే కొట్టుకుంటుంటాం కానీ ఈ మందు కొట్టండి దానికే కొట్టింది. లేకుంటే నేను ఏది చెప్తే అది వాడతాడు 100%. ఎంత పిందెలు దిగుతున్నాయి చూడండి, అసలు లేపద్దు ఇక్కడ అసలు కొన్ని మందులు అది మనం ఏం పిందె దిగుతుందని కూడా చెప్పము. పూత మెయిన్ గా దీనికి ఎర్రనల్లి పోతుంది, మైట్స్ పోతుంది, కింది ముడత పై ముడత పోతుంది, మంచి గ్రోత్ వస్తుంది, మంచి పూత వస్తుంది అనే చెప్తాను నేను. ఆల్మోస్ట్ నల్ల తామర పోతుందని కూడా చెప్పను, తర్వాత ఇదేదైతే ఉందో పిందె పూత దిగుతుందని కూడా చెప్పను. ఎంత మంచిగా వస్తుంది చూడండి, అసలు మొత్తం హ్యాపీ కదా, ఆనందమే కదా. మళ్ళా మొదటి తోటలా మారింది, కొత్త తోట, కొత్త 70 రోజులు 60 రోజుల తోట అయింది. ఇప్పుడు మొన్న నెక్స్ట్ అది కొట్టారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక్క రౌండ్ డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ చేయండి. డెలిగేట్ డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ చేసుకున్న తర్వాత అదే కంపెనీ త్రిగుణాస్త్ర అనే ప్రొడక్ట్ వస్తుంది. త్రిగుణాస్త్ర అనకూడదు, అవసరమైతే మళ్ళీ మెటాఎక్సే కొడదాం దీని మీద. మన ఈ ఒక 4 రౌండ్లు ఎక్కడ దారి తప్పదు, 100% రిజల్ట్ ఏంటో చూపిద్దాం, దాని చూపిద్దాం రైతులకు కూడా. ఎందుకంటే అవతల రైతన్నలకు కూడా అర్థం దానికని ఎన్నికరం బాగా కొట్టి వస్తే 10 మంది ఇంకా కాపు దిగి ఇన్ని కింటాలు పండితే గానీ మనకి ఆనందం అనమాట. 10 మందికి గానీ ఈ మందు కొట్టిన తర్వాత ఒకసారి అల్టిమేర్ వచ్చింది, ఆ సంవత్సరం బాగా వచ్చింది దిగుబడి. ఇప్పుడు లేదా అల్టిమేర్ అంతా లేదు, ఇప్పుడు లేదు. కంపెనీ మందు అల్టిమేర్ అయినా పని చేస్తుంది, పని చెయ్యదు అన్నికి లేదు, పని చేస్తుంది. మందుని తప్పు పెట్టకూడదు మనం. మంచి మంది, అది కూడా మంచి కాప్ సెట్ అవుతుంది, దానికి కూడా మంచి పూత పిందె దిగుతుంది, అన్ని రకాలుగా ఉంటది. నువ్వు బొఫ్రియా కొట్టినా ఒకటే, అల్టిమేర్ కొట్టినా ఒకటే, అలాక్టో కొట్టినా ఓకే, ఆ తర్వాత ఎక్స్పోనస్ కొట్టినా ఒకటే. ఈ 4 మందులు ఒకటే జాతికి సంబంధించిన కంపెనీలు వేరు.
ఎంత కాపు కాసింది చూడి అది కొట్టిన తర్వాత చూడు నువ్వు కూడా అంటున్నానండి. ఫుల్ ఆనందం కదా. బాగుందన్న, కాపు బాగా కాస్తదన్న, ఎందుకు కాయదు, బ్రహ్మాండంగా ఇంత కాస్తది. పూత పూసినాక ఏది కాదన్న, ఇంత పూత చూడ అసలు ఏ రకంగా ఉంది. చిన్న చిన్న ఇక్కడ చూడరా, ఇక్కడ చూపి. మెల్ల పూల తోట అయింది. కోత దింపినప్పుడు మందు వేసింటి 15 రోజులు 20 రోజుల కింద మళ్ళీ ఇప్పటి వరకు ఏమి వేయలే, బలం అయితే ఏమి వేయలే, ఏమీ వేయలేదు. బలం అయితే ఏమి దీన్ని చూసే నాయన ఏతాము అని పెట్టి వేద్దాము అని మరి బలం మీద చల్లదాము అని. ఇప్పుడు వేస్తుంటే 10-26 అట్లా వేసుకోండి. 10-26 CN వేసుకోండి. ఈ పైన వచ్చే కాయ కూడా డ్యామేజ్ రాకుండా ఉంటది. ఖచ్చితంగా వేసుకోండి. డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ పడాలి చూడు దీనికి. నెక్స్ట్ దాని తర్వాత ఎట్లా ఉండదు అనేది మనకి మళ్ళీ ఎట్లాగో ఉంటాం కాబట్టి లైన్ లోనే చేద్దాం. అంతలోపు త్రిగుణాసర వస్తే త్రిగుణాసర, లేదంటే మెటాఎక్స్ మియోత్రిన్ గానే వేపిద్దాం ఒక రౌండ్. అంటే డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ అయిపోయినాక మెటాఎక్స్ మియోత్రిన్ గానీ అట్లా కొట్టిద్దాం. ఎందుకంటే వచ్చిన ప్రతిదీ పూత పిందె కావాల్సింది, డ్రాప్ కాకూడదు ఎక్కడ తిరిగి. ఈ తోటని చివరి మనకి ఈ నెలాఖరి వరకు ఆరోగ్యంగా ఉండేటట్టు ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మొత్తానికైతే ఈ రోజు ఇక్కడ ఫీల్డ్ అయిపోయింది. ఏదైతే ఉందో పల్లెదొడ్డి గ్రామంలో ప్రజెంట్ మనం మాచాపురంకి వెళ్తున్నాం. దాని తర్వాత బోదెపాడు ఫీల్డ్కి వెళ్తున్నాం. దాని తర్వాత ప్యాలకుర్తి కొడుమూరు దగ్గర. ఈ రోజు ఇంకా 3 గ్రామాలు తిరిగేది ఉంది ఫీల్డ్లో. మొత్తానికి నేను తిరిగే ప్రతిదీ రైతన్న కోసం మాత్రమే. ఈ రిజల్ట్ మీరే చూడండి. నేనేమి వాళ్ళకి చేయి పట్టి అన్నా కొట్టు అని కాదు. ఒక రైతు కొట్టిన తర్వాత ఒక రైతుకు వచ్చింది, ఒక రైతు తర్వాత ఒక రైతుకు వెళ్ళింది. ఇలా రైతుకు రైతే చెప్పుకొని మరీ వాడుకోగలుగుతున్నాడు ఆ ప్రోడక్ట్ని. నేనేదో వీడియోలు చేయడం వల్ల, నేనేదో మీకు చూపించడం వల్ల కాదండి. దాని దగ్గర రిజల్ట్ ఉంది కాబట్టి మీరు నమ్మకంగా వాడుకోగలుగుతున్నారు. ప్రతి రైతన్న కూడా నన్ను నమ్మండి, ఆ ప్రోడక్ట్ని నమ్మండి. ఇలాంటి రైతులు చెప్పే మాటలు కూడా వినండి ఖచ్చితంగా. ఏమంటారన్నా? నేను చెప్పిన దాంట్లో, నేను వీడియోలో చెప్పే దాంట్లో సురేంద్ర ఎక్కువ చూస్తాడు, మీరు తక్కువ. కానీ ఏమన్నా తేడా ఉందా దాని గురించి? తేడా లేదు మాకైతే అన్న. దాని గురించి అయితే ఏమేమో 100% మాకు ఏమేమి తేడే లేదు. 100% హ్యాపీ. దాని గురించి అయితే ఓకే. ఏమి దాని గురించి భయం మందని అనుకునాల్సిందే తప్ప ఏరే వాళ్ళు మందులోనే మరి మన రైతులు అనుకోరు. వాళ్ళు ఎందుకంటే ఎవరు వాడింటే వాళ్ళకి తెలుస్తుంది. అది ఇప్పుడు ఎవరో చెప్పారు భయం అందంటే మామూలే. మరి అవతల వాళ్ళ ప్రొడక్ట్లు వచ్చి వాళ్ళు చేసి చూపించుకోవాలి. ఇక్కడ ఎవరైనా కానీ ఉన్నదే చెప్తున్నా. ఒక కంపెనీ వాళ్ళైనా అండి, ఏదైనా కానీ ఒక బయోమంది అని చెప్పాల్సిన పని లేదండి. ఎందుకు బయోమంది? ఇప్పుడు ఇంత మంచిగా వచ్చింది తోట, ఇంత ఆరోగ్యంగా ఉంది. ఏ కంపెనీలైనా, ఎంప్లాయీలైనా, డీలర్లైనా దయచేసి ప్రొడక్ట్ మీ దగ్గర ఉన్నా లేకున్నా దాని రిజల్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి. కానీ అది ఆ మందు ఈ మందు అని రైతులను మాత్రం మొబ్బ పెట్టకండి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రొడక్ట్ రిజల్ట్ ఉందంటే 10 మందిలోకి తీసుకెళ్లే లక్షణం మనం చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే రైతన్నలు కొన్ని, నాకు తెలిసి ఒక స్ప్రేకి 2000-3000 ఖర్చు పెడుతున్నాడు. 3000-4000 కూడా ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు అతనికి ఎంత హ్యాపీ అనేది చూడండి. ఒక రైతు ఏమో పోలీసు మెటాఎక్స్ మాత్రమే కొట్టాడు, ఒక రైతు ఏమో మెటాఎక్స్ పోలీసు కొట్టాడు, ఒక రైతు ఏమో మెటాఎక్స్ జంపు అగ్రిప్రో కొట్టాడు. అంటే రైతుకి దెబ్బతినిన దాన్ని బట్టి వేరియేషన్ మార్చుకుంటే చెప్పాం మనం ఇక్కడ. అంటే ఒక్కొక్క రైతుకు ఒక విధంగా చెప్పగలుగుతాం, కానీ సైలెంట్ పెట్ట ఒక్కొక్క రైతుకు ఒక విధంగా చెప్తాం తప్పితే, ఎందుకంటే దాని తోట సిచ్యువేషన్ బట్టి చెప్తాం. కానీ అది బయోమందు, అది పని ఇట్లాంటిది ఏమీ నమ్మకండి. రైతన్నలు బాగా గుర్తుపెట్టుకోండి. 100% వర్తబుల్. మేము చెప్పినామంటే ఖచ్చితంగా వర్తుంటేనే చెప్తానండి. ఎందుకంటే రోజు ఒక రైతన్న, ఈ రోజు మీ దగ్గర 3 తిరిగిన, ఇప్పుడు మాచాపురం పోతా, బోదెపాడు పోతా, తర్వాత ప్యాలకుర్తి పోతా, ఆ రైతులందరి దగ్గర నేను ఏమైనా సెట్ చేసుకొని పోతానా? లేదు ఉన్నదే కదా. ఇప్పుడు ఏమన్నా కొట్టినే దాని దగ్గర రిజల్ట్ ఉంటేనే దాని దగ్గర పోయి మాట్లాడగలుగుతాను. అట్లా రిజల్ట్ లేనప్పుడు నువ్వు ఏం చెప్తా ఫోన్ నన్ను రాను చేయను కాటికి నన్ను ఇంటికాడే ఉంటుంటే, అది అంతే కదా, ఇంటి దగ్గరే ఉంటుంటే. ఇప్పుడు అది చాలు, ఆ మాట చాలు నాకు. ఇప్పుడు నీ రిజల్ట్ లేకుంటే ఇట్లా సురేందర్ ఫోన్ చేసా పదాం పని చేనులలో తిరుగుతుంది. అదే రిజల్ట్ లేకుంటే సురేంద్ర నాకే అదేం కొట్టిన ప్రయోజనం లేదు. ఇంకొకటి, ఏ మందైనా గుర్తుపెట్టుకోండి, ఈ మందని కాదు, ప్రతి ఒక్క రైతన్న తోటలో తెగులు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి మందులు కొట్టకండి. ఈ మందని కాదు, నువ్వు ఏదైనా రకరకాల మందులు ఏమైనా కొట్టుకోండి. తెగులు ఉన్నప్పుడు మాత్రం తెగులు మందు కొట్టుకొని ఇలాంటి మందులు కొట్టుకోండి. దయచేసి మళ్ళీ స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ ఉండేటట్టు చూసుకోండి. మొక్క మీద ఏదైతే ఉందో భూమిలో తేమ అంటే పైన తేమ ఉండాల, లోపల 2 ఏళ్ళు దోగితే తేమ ఉంది కొట్టచ్చులే అనుకుంటుంటారు చాలామంది. అది కాదండి, మొక్కకు కూడా పైన మనకు చూడంగానే తేమ కనిపిస్తే మొక్క అనేది మీరు కొట్టిన మందు ఇమీడియట్లీ పట్టుకుంటుంది. ఏదైతే ఉందో తేమ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా అది మెయిన్. చాలా మందికి రైతన్నలు తప్పు చేస్తూ ఉన్నారు. ఆ తప్పిదాలు కూడా చేసుకోవద్దండి. ఎక్కడైనా కానీ ఏ మందులు కొట్టినా తేమ ఉండాలా, ఖచ్చితంగా తేమ ఉంటే. ఎందుకంటే తేమ ఉంది అనుకున్నా మొక్క బలాన్ని ఫుల్ బలం మీద ఉంటుంది మొక్క ఆల్రెడీ. ఏం జరుగుతుంది, నువ్వు కొట్టిన వెంటనే ఇమీడియట్లీ మొక్క మందు అందిస్తుంది అనమాట. ఇమీడియట్లీ రికవర్ అవుతుంది. వాడబట్టినాక పోదు, ముడతపోదు అనేది ఆడనే తప్పిదాలు కూడా జరుగుతాయి. అలాంటి తప్పిదాలు కూడా మీరు కూడా రైతులకి ఇట్లా చెప్పండి అన్న. ఎందుకంటే
రైతుకు రైతు చెప్పుకుంటేనే ఏదైనా మంచి జరిగేది. అవును. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాలా లాంగ్ అయింది అనుకుంటున్నా ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.